రాధాకృష్ణ వెంటనే కించపరుచున్న రాధాకృష్ణ వెంటనే ఛానల్ వెంటనే ఛానల్ వెనకేసుకొస్తున్న వెంటనే రాధాకృష్ణ వెంటనే జై జగన్ జై జగన్ జై జగన్ భాస్కర్ గారి నాయకత్వం చేయాలి రాధాకృష్ణ వెంటనే చేయాలి రాధాకృష్ణ వెంటనే మొన్న ఛానల్లో కొత్త పలుకులు ఏదైతే రాధాకృష్ణ చేస్తాడో దుర్మార్గంగా మహిళలను కించపరిచే విధంగా ఏదైనా రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మహిళా సంఘాలు మహిళలు ఈరోజు చూసి ఆయన పైన ఎంతో ఇంత దిగజారుడు పని కూడా చేస్తారనేసి ఈరోజున రాష్ట్రం మొత్తం చెప్తోంది. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లో మహిళలు లేరా? మీ ఇంట్లో ఇదే విధంగా అంటే మీరు ఊరుకుంటారా? ఈ రోజున ఒక పార్టీ విమర్శించవచ్చు, పార్టీ విధానాలపైన పార్టీ ప్రభుత్వం చేసిన విమర్శించవచ్చు, కానీ ఇంట్లో మహిళల పైన కుటుంబ సభ్యుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎక్కడ కూడా మేము ఊరికనే ప్రసక్తి ఉండదు. భవిష్యత్తులో కూడా మీ ఏవైతే మీ కార్యక్రమాలు ఉన్నాయో అన్నింటిపైన ముట్టడించే కార్యక్రమం కూడా చేస్తాము. మొన్నటికి మొన్న మా కార్యకర్త అయినటువంటి తమ్మిరెడ్డి గారిని ఒక చిన్న కామెంట్ పెట్టారని చెప్పి ఈ నుంచి గుంటూరు తీసుకుపోయి మీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రేపు మీ పరిస్థితి ఆలోచించుకోండి. మీరు ఇక్కడ అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు కనిపించే ప్రతి స్టేషన్లో మిమ్మల్ని తిప్పుతామని కూడా ఈరోజు తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటనే మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేదంటే వచ్చే రోజుల్లో ఇంకా ఉద్యమాలు ఇంకా తీవ్రంగా అయితే మీరు ఈ ఎల్లో మీడియాను పెట్టుకొని ఏదో మీకు ఈ విధంగా ఇంకా పదవి ఇవ్వలేదు, నాకు ఇంకా నేను గట్టిగా తిడితే నాకు ఇంకా నాకు టీటీడీ చైర్మన్ ఇస్తారు, నాకు ఇప్పుడు TV5కే ఇచ్చారు, ABNకి ఇవ్వలేని చెప్పి మీ బాధ ఈరోజు ఉండొచ్చు. కానీ ప్రజల పైన మీ ప్రజల సమస్యను మీరు తెలుసుకోండి. ప్రజల సమస్యల పైన మీరు ఛానల్లో వెయ్యాలి, కానీ ఒక పార్టీ కుమ్ము కాస్తూ ఈ విధంగా మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో మీరు కూడా మా రోజు కూడా వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమం ఇంకా తీవ్రమవుతుందని కూడా తెలియజేసుకుంటాను.